Okay, today our topic is సమగ్ర శిక్ష. సమగ్ర శిక్ష పథకం గురించి మనం ఈరోజు తెలియజేసుకోతున్నాం. ఈ సమగ్ర శిక్ష పథకం ఎప్పుడు వచ్చింది, మరి దీని ఉద్దేశం ఏంటి, ఎప్పుడు ఏర్పడింది అనేది చూద్దాం. సమగ్ర శిక్ష పథకం 2018-19లో వచ్చింది. ఈ పథకం అనేటువంటిది సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ మరియు ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ మరియు ఉపాధ్యాయ విద్య టీచర్ ఎడ్యుకేషన్ ఈ మూడింటిని కలుపుతూ ఎస్ఎస్ఏ ఆర్ఎంఎస్ఏ టీచర్ ఎడ్యుకేషన్ ఈ మూడింటిని విలీనం చేస్తూ వచ్చినటువంటి కొత్త పథకమే సమగ్ర శిక్ష. ఈ సమగ్ర శిక్ష పథకం ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు. సమగ్ర శిక్ష పథకం ఏ క్లాస్కు వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది అంటే చిన్న 3 to 6 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు సమగ్ర శిక్ష వర్తిస్తుంది. మరి ఏ మంత్రిత్వ పరిధిలో ఉంటుంది అంటే విద్యాశాఖ మంత్రి. దీని యొక్క కాలం ఇప్పటి వరకు 2018-19లో ఈ పథకం అనేది ఏర్పడ్డది. దీని పూర్తి కాలం వచ్చేసి 2025-26 అనగా ఈ పథకం యొక్క సమగ్ర శిక్ష కాలం 2025-26. మరి సమగ్ర శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలి, సమగ్రమైన విద్యను అందించాలి. ఎప్పటి నుంచి ప్రీ స్కూల్ నుంచి సీనియర్ సెకండరీ అంటే 12వ తరగతి వరకు. మనకు తెలుసు ఎస్డిజి గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 4వ గోల్ అందరికీ విద్యను అందించడం. ఈ 4వ గోల్ను సాధించడం కోసమే ఈ సమగ్ర శిక్ష పథకంని మరి ఎన్ఈపి 2020ని తీసుకురావడం జరిగింది. మరి ఎస్ఎస్సి సమగ్ర శిక్ష పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అంటే అందరికీ నాణ్యమైన విద్య. ఇక్కడ ఉంది అందరికీ నాణ్యమైన విద్య. ఈ రౌండ్లో ఇక్కడ లక్ష్యాలు ఉన్నాయి చూడండి. సమాన అవకాశాలు అందరికీ, అభ్యాసన ఫలితాలు లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయాలి, ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరస్ని అభివృద్ధి చేయాలి, అందరికీ కూడా డిజిటల్ విద్య ఏఐ విద్యను పరిచయం చేయాలి, ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యాలను అభివృద్ధి చేయాలి. మరి సమగ్ర శిక్షలో ముఖ్య భాగాలు ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఏమున్నాయి, దేనికోసం ఇది పథకం పనిచేస్తున్నది అంటే యూనివర్సల్ యాక్సెస్ అంటే కొత్త పాఠశాలను నిర్మించడం, అదనపు తరగతి గదులను నిర్మించడం, తాగునీరు సౌకర్యాలు కల్పించడం, మరుగుదొడ్లు కట్టించడం, మరి కాంపౌండ్ వాల్స్ నిర్మించడం. ఇవన్నీ ఏ పథకంలో భాగంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటే సమగ్ర శిక్ష. మరి నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారు? ఎఫ్ఎల్ఎన్ అనే కొత్త ఒక నూతన ప్రోగ్రామ్ అనేటటువంటిది కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఎఫ్ఎల్ఎన్ మీన్స్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. సో ఇది నిపుణ్ భారత్లో భాగంగా ఇది అభివృద్ధి చేయబడుతుంది. నిపుణ్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీలో భాగంగా ఎఫ్ఎల్ఎన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రతి విద్యార్థి యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ను 3వ తరగతి చేరుకునే వరకు పిల్లవాడు భాష, గణిత సామర్థ్యాల్లో విద్యార్థి యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ను సాధించాలి. సామర్థ్యాధారిత బోధనకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది మన ఎఫ్ఎల్ఎన్ కానీ సమగ్ర శిక్ష కానీ. గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం, సైన్స్ మరియు గణిత కిట్లను ఏర్పాటు చేయడం, క్రీడలను ఆడించడం ఈ సమగ్ర శిక్షలో భాగంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సమగ్ర విద్య అంటే సాధారణ విద్యార్థులతో పాటు మరి దివ్యాంగ విద్యార్థులకు, వైకల్యం గల విద్యార్థులకు కూడా విద్యను అందించడమే సమగ్ర విద్య. సో సమగ్ర విద్యను అందించడం కూడా మరి సమగ్ర శిక్ష యొక్క ముఖ్య లక్ష్యం. సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ప్రత్యేక ఉపాధ్యాయులు ఉండడం, వారికి సహాయ పరికరాలు అందించడం, మరి వారి కోసం ఎవరైతే వెనుకబడి ఉన్న విద్యార్థులు ఉంటారో, వైకల్యం గల విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటే వ్యక్తిగత విద్యా ప్రణాళికను కూడా ఏర్పాటు చేయడం, అందరికీ సమాన హక్కులు కల్పించడం అనేటటువంటిది ఈ సమగ్ర శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. లింగ సమానత్వం, బాలికల విద్యను కూడా ప్రోత్సహించాలి. మనకు అందుకే కేజీబీలను ఇప్పుడు 12వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా, వెనుకబడిన వర్గాలకు కూడా ప్రత్యేక మద్దతును ఇవ్వాలి. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య. మరి ఉపాధ్యాయులకు కూడా వివిధ రకాల వృత్తిపూర్వ వృత్యంతర శిక్షలను అందిస్తూ ఎస్సీఆర్టీ డైట్లు వీటిని బలోపేతం చేస్తూ మరి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయుల యొక్క నైపుణ్యాలను ఎప్పటికప్పుడు స్కిల్స్ను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగానే ఎన్ఈపి 2020లో సిపిడి కంటిన్యూస్ ప్రొఫిషియన్సీ డెవలప్మెంట్ కోసం 50 గంటలు కేటాయించడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం 50 గంటలు ట్రైనింగ్స్ అనేటటువంటివి తీసుకోవాలి. డిజిటల్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది.
సమగ్ర శిక్ష అంటే ఏఐ ఎడ్యుకేషన్. మనం ఎన్ఈపి 2020 కూడా ఏఐ ఎడ్యుకేషన్కు చాలా కృత్రిమ మేధకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. కాబట్టి ఐసీటీ ల్యాబ్స్ ఏఎక్సెల్ అనేటటువంటిది మన స్కూళ్ళల్లో వచ్చింది. మరి ఐసీటీ ల్యాబ్ల ద్వారా విద్యార్థులకు డిజిటల్ విద్యను బోధించాలి. మరి దీక్ష అనే యాప్ ద్వారా, మరి దీక్ష మీన్స్ డిజిటల్ ఇంటర్ఫేస్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, ఇంటర్ఫేస్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ దీక్ష యాప్ ద్వారా విద్యార్థులకు డిజిటల్ పాఠాలను అందించాలి. మరి ఎన్ఈపి 2020 ప్రకారం మనం 6వ తరగతి నుంచే వృత్తి విద్యను ప్రవేశపెట్టాలి. మరి ఈ సమగ్ర శిక్షలో కూడా వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాక్టికల్ ద్వారా విద్యను అందించాలి అనేటటువంటిది ఈ పథకం యొక్క ఉద్దేశం. సమగ్ర శిక్ష కింద ప్రధాన కార్యక్రమాలు వచ్చేసి ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? సమగ్ర శిక్ష ద్వారా వచ్చినటువంటి నిధులను దేనికి ఖర్చు పెడతారు అంటే పాఠ్య పుస్తకాల కోసం, యూనిఫామ్ కోసం, పిల్లల యొక్క రవాణా ఎస్కాట్ కోసం, కేజీబీల యొక్క బలోపేతం కోసం, PM3 ప్రధానమంత్రి రైజింగ్ స్కూల్స్, ఈ స్కూల్స్ని బలోపేతం చేయడం, నిపుణ్ భారత్ FLN కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయడం, క్రీడలు యోగా కార్యక్రమాలను ప్రవేశపెట్టడం, కిచెన్ గార్డెన్ను పాఠశాలలో ఏర్పాటు చేయడం, స్కూల్ ఇన్నోవేషన్ గ్రాంట్స్ను కూడా సమగ్ర శిక్ష కింద అందిస్తారు. మరి ఈ నిధుల పంపిణీ సాధారణ రాష్ట్రాల్లో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈశాన్య హిమాలయ రాష్ట్రాల్లో 90% కేంద్రం ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 100% నిధులను కేంద్రమే అందిస్తుంది. మరి ఎన్ఈపి తెలుసు. ఎన్ఈపి యొక్క విద్యా నిర్మాణం వచ్చేసి 5334. సో మరి దీనిలో భాగంగానే FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనుభవాధారిత సామర్థ్యాధారిత అభ్యాసానికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. బహుభాష బోధన, అదే మనం త్రిభాష సూత్రంలో భాగంగా బహుభాషను కూడా నేర్చుకోవాలని. ఇప్పుడు ప్రస్తుతం హోలిస్టిక్ ప్రోగ్రెస్ ఎన్ఈపి 2020లో భాగంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ సమగ్ర అభివృద్ధి కార్డ్ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. మరి ఇక్కడ ఇంకా ఏంటి మరి ఈ పథకంలో భాగంగా మనం చేయాల్సినటువంటి ముఖ్యాంశాలు చూడండి. ఈ పథకంలో భాగంగా ముఖ్యాంశాలు ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? 2018-19. ఏ పథకాలను విలీనం చేశారు? SSA, RMSA, టీచర్ ఎడ్యుకేషన్. ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్కి వర్తిస్తుంది సమగ్ర శిక్ష? ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు. విద్య అనేది ఏ లక్ష్యం? 4వ లక్ష్యం. SDGలో ఎన్నో లక్ష్యం? 4వ లక్ష్యం. మరి FLN ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సైట్ కానీ మరి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంస్థ ఏదంటే నిపుణ్ భారత్. నేషనల్ ఇనిషియేటివ్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ లేదు కానీ రీడింగ్ అనాలి, రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇస్తుంది. CWSN విద్యార్థులకు మద్దతునిస్తుంది. KGBలకు ICT ఎడ్యుకేషన్ లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచడం, నైపుణ్యాభివృద్ధి, వొకేషనల్ విద్యను అందించడం సమగ్ర విద్యలోని ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి సమగ్ర శిక్షను 3 పథకాలను విలీనం చేసి తీసుకురావడం జరిగింది. మరి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఎన్ని అంశాలు ఉంటాయో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి.